సినిమా షూటింగ్ లో ప్రమాదవశాత్తు గాయపడిన ప్రముఖ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు త్వరగా కోలుకొని తిరిగి ప్రజల్లోకి రావాలని కోరుకుంటూ నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక మూలాపేటలో వెలిసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ సమేత మూల స్థానేశ్వర స్వామి వారి దేవాలయంలో పొర్లు దండాలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు। ఇంతమంది మహిళలు గాని యువత గాని నా దైవం నేను దైవంగా భావించే నందమూరి బాలకృష్ణ ఆరోగ్యం బాగుండాలని ఆ దేవదేవుడు మహానుభావుడు మూలాపేట స్థానిక మూలస్వామి శివాలయానికి రావడం, ఆ శివాలయంలో చుట్టూరు పూర్ణదండాలు పెట్టడం, ఆ మహానుభావుడి ఆరోగ్యం కోలుకోవాలని ఇంతమంది ఆకాంక్షిస్తే నిజంగా ఆయన దైవ స్వరూపుడు కాక ఏమవుతాడు అని చెప్పి అడుగుతుంది। మొన్న కాకినాడలో ఒక పోర్ట్లో ఫైట్ సీన్, ఆయన మామూలుగా డూపులు కుప్పుకోడు, వద్దు సార్ డూపులు పెడతాం మీరు వద్దు చేయొద్దు అంటే లేదు నేనే చేస్తాను అంటూ ఒక విలన్ని కాలుతో కొట్టేటటువంటి ఒక ఫైట్, ఆ విలన్ పోయి లారీ కింద పడతాడు, అది డైరెక్ట్గా చేయటం వల్ల కాలు కింద మడేం కొంచెం ఫ్రాక్చర్ అయింది। నిన్న ఉదయం ప్రథమ చికిత్స చేశారు। ఇప్పుడు ఇదే టైంలో ఏజీ హాస్పిటల్లో చికిత్స జరుగుతుంది। అదే టైంలో ఆ మహానుభావుని ఆ పరమేశ్వరుణ్ణి పార్వతీ పరమేశ్వరుని కోరుకోవటం జరిగింది। మా దైవం బాలకృష్ణ గారు తొందరగా కోలుకోవాలని మళ్ళీ సినీ పరిశ్రమకి, అదే రకంగా రాష్ట్ర ప్రజలకి, అదే రకంగా బసరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి హైదరాబాద్లోనే కాకుండా విజయవాడలో నిర్మించేటటువంటి హాస్పిటల్ తొందరగా పూర్తి చేయాలని నా దైవం నా ప్రాణ సమానం ఆయన కోసం పూజలు, బాలకృష్ణ గారి కోసం పద్మభూషణ్ నటరత్న బాలకృష్ణ గారి కోసం పూజలు చేయడం జరిగింది। ఇంతమంది వచ్చారు। నిజంగా ఆయన ఉన్న గొప్పతనం ఏంటంటే వెన్నపూస మనస్తత్వం। నిన్న సాయంత్రం ఫోన్ చేశాను, కనీసం ఎత్తుకుంటాడా ఏమైనా బాధలో ఉండాడా అని, టాక్కర్ ఎత్తుకొని కోటారెడ్డి తమ్ముడో బాగుండావా అన్నాడు। సార్ నేను నిన్ను అడుగుతున్నాను సార్ బాగుండావా లేదో అంటే నేను చెప్పేది అన్నాడు, అది జరిగిందంతా చెప్పాడు। అవతలే మాడితే మా మిస్సెస్ మాట్లాడితే పిల్లలు బాగున్నారా, అమెరికాలో బాగున్నారా, పాప బాగుందా, సార్ మీరు చెప్పండి నేను బాగున్నాను వాళ్ళు బాగున్నారా, మీరు బాగుంటే మేము బాగుంటాం సార్ అన్న అంటే తను అంతలా బాధలో ఉన్నా మన బాగోగులు అడిగాడంటే అందుకే ఆయన దైవ స్వరూపుడు అయ్యాడని చెప్పి తెలియజేస్తున్నాను।